గోదాదేవి అసలు కథ. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిథాలజీ తెలుగు. గోదాదేవిని ఆండాళ్లను కూడా పిలుస్తారు. ఆమె 12 మంది ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆళ్వార్. విష్ణుభక్తిలో పరమోన్నత స్థాయికి చేరిన మహానుభావురాలు గోదాదేవి. అసలు గోదాదేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడుండేవాడు. విష్ణుచిత్తుడు నిత్యం కృష్ణుడికి పూలమాలలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాడుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తిమీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదొచ్చింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అనే గౌరవాన్ని కూడా ఇచ్చారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి తోటలో పాదులు తీస్తుండగా ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను దైవప్రసాదంగా భావించి దత్తత తీసుకుంటాడు. ఆ బాలికకు కోదై అని నామకరణం చేస్తారు. కోదై అంటే పూలమాల అని అర్థం. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి బాల్యంనుంచే విష్ణుభక్తి కలది. గోదాదేవి చిన్నప్పట్నుంచే శ్రీమన్నారాయణుణ్ణే తన భర్తగా భావించింది. ఆమె ప్రతిరోజూ ఆలయంలో విగ్రహానికి అలంకరించేందుకు ఉద్దేశించిన పూలమాలలను ముందుగా తాను ధరించి అక్కడ పెట్టేది. ఆ తర్వాత స్వామికి ఆ పూలమాలలనే అలంకరించేవారు. విష్ణుచిత్తుడు ఇది గమనించి చాలా బాధపడతాడు. కాని ఒకరోజు స్వామి స్వప్నంలో వచ్చి, గోదాదేవి ధరించిన మాలలే నాకిష్టం, ఆ మాలలనే నాకు అలంకరించండి అని చెప్తారు. అప్పట్నుండి గోదాదేవి వేసుకున్న పూలమాలలనే అలంకరించేవారు. అప్పట్నుంచే ఆమెకు ఆండాళ్ అనే పేరొచ్చింది. గోదాదేవి నాకు పెళ్లంటూ జరిగితే కృష్ణుడితోనే జరగాలి అననుకుంటుంది. కృష్ణుణ్ణి వివాహం చేసుకోవడం కోసం గోదాదేవి 2 మహాగ్రంథాలను రచించింది. మొదటిది తిరుప్పావై, 30 పాసురాలు. పాసురం అంటే పద్యం అని అర్థం. 30 పాసురాలు అంటే 30 పద్యాలు. మార్గశిరమాసంలో గోపికలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి పొందేందుకు చేసిన వ్రతం. నేటికీ మార్గశిరమాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో పఠనం జరుగుతుంది. రెండవది నాచ్యార్ తిరుమొలి. భగవంతునిపై ఆమె ప్రేమ, విరహం, తపనకు అద్దం పడుతుంది. స్త్రీ భక్తిశక్తికి ఉదాహరణ. ఆమె తపస్సు ఫలితంగా ఆయన విష్ణుచిత్తులవారి స్వప్నంలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకొని రమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన నేను గోదాని వివాహం చేసుకుంటాను అని చెప్తారు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. స్వామివారి చెప్పిన మాటలకు విష్ణుచిత్తుడు సంతోషించి గోదాదేవిని, వారి ఊరివారిని మొత్తం తీసుకుని శ్రీరంగానికి వస్తారు. అక్కడ వారి రాకను ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయం లోపలికి తీసుకుని వెళ్తారు. పెళ్లికూతురిగా గుడిలోకి అడుగుపెట్టిన గోదాదేవి స్వామిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగిరోజున జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం భోగిరోజు గోదాదేవికి, రంగనాథుడికి కళ్యాణం జరిపిస్తారు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.